నందమూరి నటవారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ పాన్ ఇండియా హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు. నందమూరి తారక రామారావు గారి మనవడుగా ఎంట్రీ ఇచ్చిన ఆయన అతి తక్కువ టైంలోనే తాతకు తగ్గ మనవడిగా ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా చేస్తున్నారైతే ఈ సినిమా 2 పార్ట్లుగా తెరకెక్కబోతుందనే విషయాన్ని మొదటి నుంచి సినిమా యూనిట్ అనౌన్స్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు మొదటి పార్ట్ రిలీజ్ అయిన తర్వాత రెండో పార్ట్కి సంబంధించిన సన్నాహాలు చేసే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఇక్కడి వరకు బానే ఉంది, కానీ ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలైతే లేవు. సెప్టెంబర్ 27వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ భారీ లెవెల్లో చేపట్టాలనే ఉద్దేశంతో సినిమా మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇలా ఉంటే ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమాతో పాటు బాలీవుడ్లో హృతిక్ రోషన్తో స్క్రీన్ షేర్ చేసుకుంటూ వార్ 2 అనే సినిమాని చేస్తున్నారు. ఇక ఈ సినిమా కూడా వచ్చే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఒక షెడ్యూల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ పాల్గొన్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మరో కొత్త సినిమాకి కమిట్ అవబోతున్నారనే వార్తలైతే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నిజానికి ఎన్టీఆర్ లైనప్ ఇప్పటికే చాలా పెద్దది. వార్ 2 సినిమా తర్వాత ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే సినిమా చేయబోతున్నారు. ఈ 3 సినిమాల తర్వాత మరో సినిమా కూడా కమిట్ అయ్యే ఆలోచనలో ఉన్నారనే వార్తలు వినిపిస్తోంది. రీసెంట్గా హాయ్ నాన్న సినిమాతో నానికి సూపర్ సక్సెస్ అందించిన శౌర్య దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఎన్టీఆర్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. ఈ 2 సినిమాలు పార్ట్లుగా తెరకెక్కబోతోంది. అంటే ఒక్కో సినిమా 2 పార్ట్లుగా అనమాట. 2026లో ఈ మూవీ సెట్స్ మీదకి వెళ్తే 2028లో మొదటి పార్ట్, 2031లో రెండో పార్ట్ రిలీజ్ చేయబోతున్నారంటూ భారీ ఎత్తున వార్తలైతే వస్తోంది. ఇక ఈ వార్తలు ఎంతవరకు నిజం ఉంది అనే విషయంపై క్లారిటీ అయితే లేదు. కానీ ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఈ న్యూస్ విన్నప్పటి నుంచి పండగ చేసుకుంటున్నారు. మరికొంతమంది మాత్రం ఈ సినిమా ఇంకా అఫీషియల్గా అనౌన్స్ కూడా చేయలేదు, అసలు ఈ ప్రాజెక్ట్ ఉంటుందా లేదా కూడా తెలియదు, ఆ మాత్రం దానికే సినిమా అప్పుడే స్టార్ట్ అయ్యే తేదీ, మొదటి పార్టు, రెండో పార్టు అంటూ డేట్లు కూడా అనౌన్స్ చేస్తున్నారా, అసలు ఇది నిజమా అబద్ధమా అంటూ వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పుకుంటున్నారు.